జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ కుటుంబం తమ భూమిని వేరొకరు పట్టా చేసుకున్నారంటూ పురుగుల మందు డబ్బాతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న కాటారం ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి ఆందోళన చేస్తున్న కుటుంబానికి నచ్చచెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎన్నోసార్లు తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించినప్పటికీ పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ వివరణ కోరగా ధరణి యాక్ట్ ప్రకారం స్లాట్ బుకింగ్ చేసుకున్న వ్యక్తికి పట్టా చేయాలని, దాని ప్రకారం కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టా చేశామని తెలిపారు. వాళ్ళు ఏం చేసారు ఆ పైన బాగున్నా లేకున్నా తిరుగుడే ప్రాణం పోతే ఫోటోలు వీడియో అంత ఆదాయం కావచ్చు కానీ అదే దిక్కు లేదు అప్పులో నేను పైసలు అన్ని నా పిల్లలు చదువు పడగొట్టుకొని మీరు తిరుగుతుంది, మాకెవరు లేరు. 2వ తారీఖు 10వ నెల 2023 నాడు ఎఫ్ఐఆర్ ఫైల్ కావడం జరిగింది. అయినప్పటికీ ఇది ఎటువంటి మన రిజిస్ట్రేషన్ జరగకూడదని మేము చాలాసార్లు ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది, రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. మనకు 11వ నెల 10వ తారీఖు 2023 నాడు పిటిషన్ ఇచ్చినాము. ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. అయినప్పటికీ ఇప్పుడు మన ఎటువంటి ఎంక్వైరీ జరుగుతలేదు. ఎంఆర్ఓ ఇక్కడికి పోలీస్ స్టేషన్కి రాలేదు, తదితరుల బాధితులను కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపన అవ్వలేదు. మనకు 2వ తారీఖు 1వ నెల 2వ తారీఖు నాడు మేము హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. రిట్ పిటిషన్కి సంబంధించిన రిట్ పిటిషన్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చి దాన్ని రిసీవ్డ్ కాపీ కూడా మేము తీసుకున్నాం. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా మేము ఇదే అదనంగా ఈ రిజిస్ట్రేషన్ అక్రమంగా జరిగిందంటే దానికి కూడా జరిగిన రిజిస్ట్రేషన్ ల్యాండ్ను వేరేటోళ్ళకు అమ్ముకుంటే ఎంఆర్ఓ గారు దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు? మేము కోర్టుకు సంబంధించిన హైకోర్టుకు సంబంధించిన రిట్కి సంబంధించిన ఫైల్ అనేది మేము డాక్యుమెంట్ అనేది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిసీవ్డ్ కాపీ కూడా ఎంఆర్ఓ గారు మాకు రిటర్న్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా దేనికి ప్రలోభపడ్డారు? డబ్బులకు ప్రలోభపడ్డారా లేకుంటే విద్యుత్ వినియోగం ఏ విధంగా చేస్తారు? దీన్ని ఏ విధంగా దీన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తారు? ప్రతి కలెక్టర్ గారు దీనికి సమాధానం చెప్పాలి, కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతారు? ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలో న్యాయం చేకూరేలాగా మేము పోరాడతాం, సాగడానికైనా సిద్ధం అని మేము ఏ విధంగా చెప్తా ఉన్నా. కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ఎంఆర్ఓ గారు దీనికి 100% మాకు న్యాయం జరగాలని మేము 100% కోరుకుంటున్నాము. దీనికి సాగుకైనా మేము వెనకాడేది లేదు, న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాం. ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా న్యాయం కూడా జరగాలి విధంగా పోలీసులు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంత శ్రీనివాసరావు తహసీల్దార్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఈ తోటపల్లి సమయ గారు వేరే వాళ్ళకు ల్యాండ్ అమ్ముకొని స్లాట్ బుక్ చేసుకున్నాడు. స్లాట్ బుక్ చేసుకున్నానే 5 స్లాట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ నిన్న చేయడం జరిగింది. అది కోర్టులో ఉన్నప్పటికీ ఎలాంటి స్టే ఉత్తర్వు రానందున కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం స్టే ఆర్డర్ లేదు కాబట్టి చేయమని చెప్పిన జరిగింది కాబట్టి చేసినాం. అది సరే తప్ప ఏదైనా ఉంటే మీరు సార్ కానీ మీరు కోర్టు ద్వారా కూడా అప్రోచ్ కావచ్చు. సార్ ప్రాపర్గా అప్లికెంట్స్ ఏమంటున్నాను సార్, మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది, ఉన్నాయండి. పోలీస్ స్టేషన్ నుంచి కేసు నడుస్తుంది, పోలీస్ స్టేషన్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రీవియస్ మేము తహసీల్దార్ కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ అయినా కూడా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయినా ఛార్జ్ షీట్ అయినా ఈ స్లాట్ బుక్ కు సంబంధం లేదు. ధరణి యాక్ట్ 2020 ప్రకారంగా స్లాట్ ఎవరు బుక్ చేసుకున్నా నేను చేయవలసిందే. దానికి నేను ఆపుకునే అధికారం నాకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కానీ స్టే ఆర్డర్ కానీ ఇలాంటి ఉత్తర్వులు స్పష్టంగా నిషేధాజ్ఞలు ఉంటేనే నేను ఆపాలి. అంటే వాళ్ళు ఏమంటారు, పోలీస్ స్టేషన్ లో తహసీల్దార్ మీద మేము పిటిషన్ ఇచ్చినాం, తహసీల్దార్ తప్పు చేసిండు, ఆ తప్పుని మీరు పునరావృతం చేయకుండా వాళ్ళు పిటిషన్ మీకు ఇచ్చారు. ఏదన్నా వాళ్ళు గతంలో ఇచ్చారు, నేను కాదంటలేను. కాకపోతే ఏంటంటే అది గతంలో అయిపోయింది. కానీ నాకు
ఈ స్లాట్ బుక్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ స్లాట్ ఆపడానికి నాకు అధికారం లేదు. చేయవలసింది అది. ఫ్లాట్ ఆఫ్ అని అనట్లేదు సార్. వాళ్ళు ఏమన్నారంటే మేము పిటిషన్స్ మీకు ఇచ్చినప్పుడు మాకు ఎటువంటి రిప్లేస్ ఎందుకు ఇవ్వలేదు కోర్టు అని కూడా అడుగుతున్నారు. స్లాట్ బుక్ చేసింది తోటపల్లి సమయ బుక్ చేసింది, వీళ్ళు బుక్ చేయలేదు కదా. వీళ్ళు కాదు సార్, వీళ్ళు మీకు దరఖాస్తులు ఇచ్చిందంట. ఇచ్చారు. ఇట్లా అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పారు. దాని మీద ఎంక్వైరీ అయ్యి తదుపరి కోర్టు ఉత్తర్వులు వస్తే దాని మీద మళ్ళీ హోలా పెడతాం ఏదైనా ఉంటే. అప్పటి వరకు కొత్త తహసీల్దార్ వచ్చి ఇంకో చేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటారు మీరు. అట్లా కొత్త తహసీల్దార్ ముచ్చట కానీ ఇప్పుడు నేను బుక్ చేసుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినా కూడా మీరు అదే